చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కామాఖ్య అమ్మవారు అంటే మీకు చాలా ఇష్టం, ఎప్పుడు వెళ్తూ ఉంటారు. మొన్న ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది, వేణుస్వామిని అసలు ఇంకా కామాఖ్య అమ్మవారి టెంపుల్లోనే ప్రవేశించడానికి వీల్లేదని అక్కడ ఉన్నటువంటి అర్చకులు బయటికి గెంటేశారని ఎక్కడెక్కడో ఏవేవో తమ్నేల్స్ వచ్చాయి. అసలు ఏంటి అసలు ఆ వీడియో ఏంటి, అక్కడ ఏం జరిగింది? గేట్ దగ్గరకు వచ్చి నా ఫామ్ హౌస్ లోకి రావాలంటే మా సెక్యూరిటీ గార్డు నిన్ను చూసి మేడం ఆగండి ఒక నిమిషం అని అడిగిండు. అడిగినప్పుడు నీకు వడనోడు వచ్చి నిన్ను వీడియో తీసి వేణుస్వామి ఫామ్ హౌస్ నుండి వెళ్ళగొట్టిరు సువర్ణను అని పెడతాడు. ఎవరిని ఎక్కడి నుండి వెళ్ళగొట్టడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఎవరిని అయ్యా జాగిరి అని నిలబడతాడు? అమ్మవారు ఎవరిని అయ్యా జాగిరి, దేవాలయం ఎవరిని అయ్యా జాగిరి. అదే తెలంగాణలో నాకు జరిగితే ఊరుకుంటానా నేను? తెలంగాణ నుండి మార్వాడిని నిలగొట్టమని ఎవడు పడితే వాడు మన ఉద్యమం చేసిర్రు. ఎందుకు చేసిర్రు? బయటి నుండి వచ్చి తెలంగాణలో రుబాబ్ చేస్తే కాలదా? మరి ఎక్కడనో హైదరాబాద్కించి పోయి కామాఖ్యలో హంగామా చేస్తున్న వేణుస్వామిని చూస్తే కాలదా? దీనికి గొడవలు కావాలనా? నేను ప్రశ్న అడుగుతున్నా. నేను మార్వాడోళ్ళు ఈడ లొల్లి పెడితే మార్వాడోళ్ళు నిలగొడదామంటావు, కానీ ఇదే తెలంగాణ నుండి వేణుస్వామి గాడు పోయి కామాఖ్యలో రెడ్ కార్పెట్ వేయించుకొని మొత్తం ఆగమాగం చేసి కామాఖ్య ఇక్కడ నుండి పోతే జనాలను ఇక్కడ దర్శనాలు అరేంజ్ చేసి ఇంత రచ్చ చేస్తున్న వేణుస్వామిని చూస్తే లోకల్ పంతులకు ఈర్చగలగదా? కానీ కొంతవరకు అసలు కామాఖ్య టెంపుల్ కానీ అక్కడ క్రతువులు కానీ ఇంపార్టెన్స్ తెలియజేసిందే మీరు కదండి. నేను అదే చెప్తున్నా తల్లి. సరే నువ్వు అన్నావు, వేరే వాడు ఒప్పుకోడు, నా శత్రువులు ఒప్పుకోరు, నేను వాడనంటే ఒప్పుకోడు, నేను ఏమంటున్నా అంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు బిర్లా మందిర్లోకి పోయినావు, ఢిల్లీ నుండి ఎవడో వచ్చిండు దర్శనానికి, వాడిని వెళ్ళగొట్టే రైట్స్ బిర్లా మందిర్లో ఎవరికైనా ఉంటాయా నేను అడుగుతున్నా. నేను ఉండవు. ఆంధ్రప్రదేశ్లో పార్టీల గొడవలు నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి అపోజిట్ వాడు మా గుడికి రాకుండా, తిరుపతి దేవాలయానికి రాకుండా ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉంటుందా? మరి ఇంత హంగామా జరిగే ఆంధ్రప్రదేశ్లోనే లేకపోతే కామాఖ్యలో ఎట్లుంటది? కానీ గురుగారు, ఇదే ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగింది అనుకో, నా సెక్యూరిటీ పొట్టుగా కొడతారు. తీసిన వాళ్ళని అంటారు, వచ్చిన వాళ్ళని అంటారు. అందుకని ఈ కెమెరా తీసుకుపోయి, ఈ సెల్ ఫోన్ తీసుకుపోయి ఆడబెట్టారు కామాఖ్యలో. ఇదే కామాఖ్య కాకుండా హైదరాబాద్లో పెడితే నా సెక్యూరిటీ బొక్కలు ఇరగొడతారు, చూర చేస్తారు. అందుకని కామాఖ్యలో పెట్టారు సెల్ ఫోన్. కానీ ఏమైంది? 19వ తారీఖు నాడు సెల్ ఫోన్ పెడితే 25 బిస్కెట్ అయింది పెట్టిన వాళ్ళకు. సహజం. మళ్ళీ వెళ్ళారు కామాఖ్యకి. ఇప్పుడు నేను కామాఖ్యకు వెళ్ళడం పక్కకు పెడితే, తర్వాత అదే రోజు రాత్రి గుళ్ళో ఉన్నా, తర్వాత 10 సార్లు పోయినా, తర్వాత 10 సార్లు పూజలు చేసిన. నేను మాట్లాడే పాయింట్ ఏం మాట్లాడుతున్నా అంటే, ఒకడు నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. నన్ను కాదు, ఎవడు ఆపలేడు. నేను అనేది జస్ట్ ఒక జెలస్ ఫీలింగ్, ఒక జెలస్ జరిగి ఒక మనిషి ప్రయోగం చేసి, నువ్వు ఇది మాట్లాడు ఈయనతోని, నేను సెల్ ఫోన్తో తీసుకొని నేను హంగామా చేసుకుంటా, నేను ఒక మనిషిని బెదిరించేది ఉంది తెలుగు రాష్ట్రాలలో అని ఒక వ్యక్తి తీసుకొచ్చుకున్న వీడియో అది. ప్లానింగ్ ఇది ఏం చేసిండంటే, ఒక వ్యక్తి ఆ వీడియో తీసుకుపోయి ఒక వ్యక్తికి చూపించారే, ఇగో నేను వేణుస్వామిని పోపిస్తున్నా, నెక్స్ట్ నువ్వే అని ఆ వ్యక్తిని బెదిరించడానికి వాడుకుందామని తీసుకున్న వీడియో అది. బట్ ఎవరిని బెదిరిద్దాం అనుకుంటో ఆ వ్యక్తి పోసుకోలేదు, వేణుస్వామి పోసుకోలేదు. సో జరుగుతున్నాయి. కానీ అమ్మవారు విల్ టేక్ కేర్ ఆఫ్ వేణుస్వామిని ఎలా కాపాడుకోవాలి అనేది అమ్మవారికి తెలుసు. ప్రపంచానికి పూజలు చేసే వేణుస్వామికి కష్టం వస్తే ఏం పూజలు చేయాలో తెలియదా? నేను ఎలాంటి వ్యక్తినంటే, నీ జ్యోతిష్యమే బాగుంటే నువ్వు జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటావు? అరే, వేణుస్వామి జ్యోతిష్యం బాగుంది కాబట్టే వేణుస్వామి ఇవాళ ఆస్ట్రాలజీల కింగు. వేణుస్వామి పూజలు చేయగలుగుతాడు కాబట్టే, వేణుస్వామి వశీకరణం చేయగలుగుతాడు కాబట్టే, జన వశీకరణము ధన వశీకరణము చేయగలుగుతాడు కాబట్టే వేణుస్వామి పెన్లాం ఇవాళ ఇండియాలో నెంబర్ 1 వీణా ప్లేయరు. యు నేమ్ ఇట్. వేణుస్వామి రేంజ్ రోవర్ కారు కొనుక్కుండు, వేణుస్వామి లగ్జరీగా బతుకుతుండు. అన్నీ ప్రూవ్ చేసుకున్నాకనే వేణుస్వామి పూజలు చేస్తుండు. నువ్వు క్వశ్చన్ చేయడానికి వేణుస్వామి దగ్గర క్వశ్చన్లే లేవు. గురుగారు, ఇదంతా బాగానే ఉంది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మాట అనే ముందు, ఇప్పుడు మొక్కలు పెంచండి మంచి పని, ఒకరికి సహాయం చేయండి మంచి పని. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది, భగవంతుడిని నమ్మేవాళ్ళు కూడా చిన్న చీమకు కూడా హాని చేయొద్దు అంటారు. అంటే చాలా చిన్న చీమను కూడా బ్రతకాలి. ఇక్కడ ఏంటంటే మనం మేకల్ని బలిస్తూ ఆ రక్తంతోనే పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఒకరికి మంచి జరగడం కోసమే. కానీ అక్కడ ఒక జంతువుని బలి ఇచ్చి వచ్చేటటువంటి సంతోషం మనిషికి నిజంగా మేలు జరుగుతుందా? పంజాగుట్టాల పేరు తెలియదు. పంజాగుట్ట నుండి మనం అమీర్పేట వెళ్తుంటే రైట్ సైడ్లో ఒక
ఒక మటన్ షాప్ ఉంటుంది. హ్మ్. ఆదివారం నాడు 2 hours వెయిట్ చేయాలి, జస్ట్ 2 hours. తినకుండా ఆపలేకపోతున్నాం, పూజలు చేస్తే తప్పేంటి అంటారు? నేను అనేది ప్రపంచంలో ప్లాస్టిక్ వాడితే, భారతదేశంలో ప్లాస్టిక్ వాడితే చెండాలం పని చేస్తే, రోడ్డు మీద పాల కవర్లు వేసిపోతే, చెత్త చెదారం వేస్తే ఏ నా కొడుకు జ్ఞానోదయం కలగది. కరెక్ట్గా దివాళీ ముందు రోజు నాడు ఎక్కడి నుండి వస్తాడో వానికి జ్ఞానోదయం. పటాకులు వద్దు అంటే చెప్పు తీసుకోరు, ఒక్కొక్కని పలగొట్టాలి కొడుకులను. నీ అమ్మ మేము పటాకులు కాల్చేటప్పుడే వచ్చిన అదరు నీకు తప్ప కాదా? ఇక వినాయక నిమజ్జనం రాగానే సురువైతే చెరువులు ఖరాబ్ అవుతున్నాయి, అవి ఖరాబ్ అవుతున్నాయి, ఇవి ఖరాబ్ అవుతున్నాయి. నా కొడకల్లారా మీకంతా ఇంట్లోకించి పైసలు పెట్టి క్లీన్ చేపిరి చెరువులు. ఇవ్వనికి చేత కాదు. ఒక మేక బలిస్తున్నారు అంటే ఎక్కడ బలిస్తున్నారు? అఫీషియల్గా కామాఖ్య దేవాలయంలో హైకోర్టు పర్మిషన్తో బలిస్తున్నారు. అది తెలియక బలొద్దు. ఇంకోటి దొంగనా కొడుకులు చాలామంది బయటికి చెప్పారు పండితులు. అసలు ఆదిశంకరాచార్యుల వారు కామాఖ్యకు పోయి కామాఖ్యలో జరుగుతున్న బలులను చూసి ఈ బలులు ఆపాలి అని ప్రయత్నం చేసిండు. ఆయన చేసి ఏం చేసిండు? బలులు ఆపిండు. ఒకరోజు ఆపి ఆయన ఏం చేస్తుండు? ఒక యాగం చేసిండు. అక్కడ యాగం చేయంగానే ఒక మేక దానంతలు అదే వచ్చి ఆ హోమగుండంలో దుంకి చచ్చిపోయింది. అప్పుడు ఆయన అనుకుండు, నా వల్ల కాదు ఇది అంటే అమ్మవారు విల్ డిసైడ్, అమ్మవారికి బలులు ఇవ్వవలసిందే కామాఖ్యలా, మీరు బలులు కంటిన్యూ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు సగం చెప్పి ఆపుతారు. అశ్వత్థామ తక్కుంజర టైప్లో సగం చెప్పి ఆపుతారు. ఆయన ఆపిండు అని తర్వాత చెప్పవా మొత్తం? ఆయన తర్వాత హోమం చేసిండు. ఆ హోమంలో మేక పడ్డది. ఆ మేక పడ్డ తర్వాత ఆ మేక బలైంది. అప్పటి నుండి కామాఖ్యాల అఫీషియల్గా బలులు అనేవి జరుగుతాయి. మొన్న ఎవరో ఒక స్వామీజీ పోయి వచ్చి ఆడ నిలబడి చెప్తుండే ఇక్కడ బలులు లేవని. ఎవరు మిమ్మల్ని అబద్ధాలు చెప్పమన్నారు? ఇంత దిగజారిపోవాల్సిన పనేముంది? కామాఖ్యాల నడుస్తుంటే అసలు కామాఖ్యల మందు మాంసం లేనటువంటి దేవాలయమే కనిపించదే నీకు. ఇన్ని అబద్ధాలు చెప్పాలి, ఎందుకు చెప్తున్నావు అన్ని అబద్ధాలు? మన భారతదేశమే భిన్న సంస్కృతులు. ఇక్కడ ఒక్కొక్క ఆహారపు అలవాట్లు వేరు. ఇవాళ నువ్వు బాయిలో కప్పలాగా హైదరాబాద్లో కూర్చొని ఓన్లీ మటన్ చికెనే తింటారు. ఒకప్పుడు నీకు తెలుసో తెలియదో చికెన్ కాస్ట్లీ. ఎందుకు తెలుసా? అప్పుడు బాయిలర్ కోడి లేదు. అప్పుడు కాస్ట్లీ చికెను. అప్పుడు మేకలు చాలా తక్కువ రేటు, ఎందుకంటే మేకకు మార్కెట్ ఉండేది కాదు. ఇవాళ నీకు చికెన్ చాలా తక్కువ, మేక చాలా ఎక్కువ. అందుకనే నేను మాట్లాడే ప్రతి మాటల దేశ కాలమాన పరిస్థితులు అని మాట్లాడతా. గోవాల కసినో ఆడొచ్చు, హైదరాబాద్లో ఆడొద్దు. గోవాల పేకాట ఆడుకోవచ్చు, హైదరాబాద్లో ఆడొద్దు. సంక్రాంతి పండుగ వస్తే ఆంధ్రాలో ఏదైనా గుండాట ఆడుకోవచ్చు, ఉత్తప్పుడు ఆడితే తంతరు. సో దీనికి దేశకాలమాన పరిస్థితులు ఉంటాయి. సో కామాఖ్యాల బలులు ఇవ్వచ్చు. ప్రేమించక ముందు అడగోలుగా ఏది పడితే అది తిన్న అమ్మాయి సడన్గా నేను నాన్ వెజ్ బంద్ చేసిన అంటది. నువ్వు నాన్ వెజ్ బంద్ చేసినా అంటే ఇక్కడ మేకను తినడము, కోడిని తినడము అది నాన్ వెజ్ కిందకే రాదు. డైట్లో ఫాలో అవుతావు. అది ఏమో పంతుల సంగతి చెప్తా. నేను గుడ్డే ముట్ట అంటాడు వాడు. డాక్టర్ దగ్గరికి పోగానే బి విటమిన్ డి విటమిన్ తక్కువ ఉంది, సురువు చేయరా అంటే ట్రేల్ ఖతం చేస్తాడు. ఇక నువ్వు శాకాహారివి నాకు అర్థం కాదు. కరోనా వచ్చింది. కరోనా రాగానే అందరికి ఏం చెప్పిండు డాక్టరు? చికెన్ తినూరి, మటన్ తినూరి అనగానే అందరు సురువు చేశారు. తప్పు కాదు అది. నేను అట్లా చెప్తలేను, నిజాయితీగా చెప్తున్నా. సో అందుకని ఏంటంటే ఈ నిజాయితీని జనం యాక్సెప్ట్ చేసే దిశగా ఇంకా వెళ్ళాల, ఇంకా డెవలప్ కావాలి. ఎందుకంటే మనం అంతా ముసుగు కప్పుకున్నటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి ప్రతి మనిషికి 2 ఫేసులు ఉంటాయి. వేణుస్వామికి సమాజంలో ఒక ఫేస్ ఉంటుంది, పర్సనల్ ఒక ఫేస్ ఉంటుంది. కానీ అందరికీ 5 ఫేసులు ఉంటున్నాయి. సో వీటికి అతీతంగా నేను నిజాలు చెప్పాలనుకుంటున్నా కాబట్టి బయటకు వచ్చిన అంతే. నేను ఉన్నట్టుగా మాట్లాడతా కాబట్టి నాకు ఏ భయం లేదు. మా అంటే సోషల్ మీడియాలో తిడతారు, అంతే కదా, తిట్టుర్రి.